యువరాజ్ సింగ్ న్యూజిలాండ్పై 3-1 వైట్ వాష్ను భారత క్రికెట్ పెద్ద పరాజయంగా అభివర్ణించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై విమర్శలు అన్యాయమని, వారి విజయాలను గుర్తుంచుకోవాలని అన్నారు. రోహిత్ త్యాగం జట్టు ప్రయోజనాల కోసం అతని నాయకత్వ గుణాన్ని ప్రతిబింబించిందని ప్రశంసించారు. జట్టుకు మద్దతుగా నిలవడం ప్రతి అభిమానుడి బాధ్యతగా గుర్తు చేశారు. భారత క్రికెట్ జట్టు ఇటీవల అనుభవించిన పరాజయాల్లో ఒకదాని గురించి తన మనసులో మాట విప్పి ఆమోదయోగ్యం కాదు అని యువరాజ్ సింగ్ వ్యాఖ్యానిస్తూ చెప్పాడు. యువరాజ్ న్యూజిలాండ్పై స్వదేశంలో 0-3 వైట్ వాష్ను టీమిండియాకు అసహ్యకరమైన ఓటమిగా పేర్కొంటూ ఈ విజయం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓటమికి మించిన దురదృష్టకరమైనదని అభిప్రాయపడ్డాడు. ఇప్పటి పరిస్థితులపై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ యువరాజ్ వారి గత విజయాలను గుర్తుచేసి వారిని విమర్శించడం అన్యాయమని స్పష్టంగా తెలిపాడు. కోహ్లీ బోర్డర్ గవాస్కర్ సిరీస్లో సెంచరీ సాధించినా తక్కువ స్కోర్తో సిరీస్ ముగించగా, రోహిత్ వ్యక్తిగత కారణాలతో చివరి టెస్టుకు దూరమయ్యాడు. అయినప్పటికీ వీరిద్దరూ భారత క్రికెట్కు విలువైన సాంప్రదాయవాదులని యువరాజ్ నొక్కి చెప్పాడు. గౌతమ్ గంభీర్ కోచ్గా ఉన్నదానిపై పూర్తిగా విశ్వాసం వ్యక్తం చేసిన యువరాజ్ జట్టు ఫ్యూచర్ మార్గనిర్దేశకులైన రోహిత్, విరాట్ కోహ్లీపై తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. రోహిత్ కెప్టెన్గా తన స్థాయిని దాటిపోయి జట్టు ప్రయోజనాల కోసం త్యాగం చేయడం అతని గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నాడు. సమకాలీన ఆటగాళ్లను విమర్శించే వారి పట్ల సానుభూతి చూపించాలని, జట్టు రాణించని సమయాల్లో వారికి మద్దతుగా నిలవాలని యువరాజ్ సూచించాడు. వీరిలో శ్రేష్ఠత ఇంకా ఉందని నమ్మండి, వీరితో పాటు భారత్ క్రికెట్ ముందుకు వెళ్తుందని ఆశిద్దాం అని యువరాజ్ తన మాటలు ముగించాడు.